ప్రశాంతమైన వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి. రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తం దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో దుర్గామాత ప్రతిష్ఠించాలనుకునే వారు సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి అనుమతి తీసుకోవాలి. దుర్గామాత విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు, అడ్రస్, సెల్ ఫోన్ నెంబర్లు పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకొని కరెంటు వాడాలి. దుర్గామాత మండపం రోడ్డు పక్కన గాని, ఖాళీ స్థలంలో గాని నిర్మించాలి. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మండపాల వద్ద సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను నియమించాలి. విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు మండపాల వద్ద విధిగా 1 లేదా 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అగ్ని ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బంది కలగకుండా భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే వేయాలి. దుర్గామాత మండపాల యొక్క విగ్రహ ప్రతిష్ఠ నుండి మొదలుకొని నిమజ్జనం వరకు సంబంధిత ఆర్గనైజర్స్ పూర్తి బాధ్యత వహించాలి. నిమజ్జనం కొరకు ఏ రోజు, ఎక్కడికి, ఏ మార్గం ద్వారా తీసుకువెళ్తారో అనే సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే తెలపండి. పెద్దలు నిర్ణయించిన తేదీ లోపల నిమజ్జనం పూర్తి చేయాలి. మండపాల వద్ద కొత్త వ్యక్తులు సంచరించినచో మరియు ఎటువంటి చిన్న సమాచారం ఉన్నా మీ దగ్గరలోని పోలీసులకు తెలపండి లేదా 100కు ఫోన్ చేసి తెలపగలరు. రామగుండం కమిషనరేట్లో ఉన్న ప్రజలందరికీ, పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ కమింగ్ డేస్లో మనము దుర్గామాత పూజలు ఉన్నాయి. దసరా రాబోతుంది. అలాగే మనకు గవర్నమెంట్ స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కొన్ని సూచనలు, తర్వాత కొన్ని హెచ్చరికలు చేయదలుచుకున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ముఖ్యంగా దుర్గామాత టెంపుల్స్ ఇప్పుడు పండాల్స్ ఏర్పాటు చేయడానికి దుర్గామాత ఐడల్స్ని తీసుకురావడం జరుగుతుంది. మనము వినాయక చవితి జరిపేటప్పుడు ఎలాగా తీసుకొస్తామో ఇలాగా విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు, ఇంతకుముందు మేము ఏ జాగ్రత్తలు మేము ఆల్రెడీ పబ్లిక్కి చెప్పామో, లైక్ పండాలు ఏర్పాటు చేయడంలో ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉండాలి. దాని తర్వాత ఎవరికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండాలి. దాని తర్వాత పర్సనల్గా ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో కంపల్సరీ అతను ఎవరో ఒక 24/7 వరకు ఉండాలి. దాని తర్వాత అక్కడ దీపధూపాలు చేసినప్పుడు ఏ స్ట్రే డాగ్స్ కానీ ఇతర జంతువులు కానీ లోపలికి పోకుండా ఉండడానికి మొత్తం బ్యారికేడ్స్ పెట్టుకోవాలి. సీసీ కెమెరా పెట్టుకోవాలి. లైటింగ్ ప్రాపర్గా ఉండాలి. వాటర్ పెట్టుకోవాలి. ఫైర్ వాళ్ళకు కూడా చెప్పి పెట్టుకోవాలి. సో అక్కడ ఏదైనా దీపాలు పెరిగినప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా చూసుకోవడానికి సఫిషియంట్ యాంటీ ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి. అలాగే తెచ్చేటప్పుడు ఐడల్ తెచ్చేటప్పుడు ఆర్గనైజర్ కంపల్సరీగా చిన్నపిల్లలకి, తర్వాత యూత్కి వదిలేసి ఉండకుండా తర్వాత ఆర్గనైజర్ కంపల్సరీగా ఉండి విగ్రహాన్ని తేవడము, ప్రతిష్టాపన చేయడము, మళ్ళీ ఈ 9 రోజుల నవరాత్రుల తర్వాత నిమజ్జనాన్ని కూడా అలా జాగ్రత్తగా తీసుకెళ్ళి వెళ్ళిపోవాలి. మేము ప్రతి విగ్రహాల్లో వచ్చే ఒక క్లస్టర్ లాగా ఏర్పాటు చేసాము. ఆ క్లస్టర్లో ఒక కానిస్టేబుల్, మినిమం ఒక కానిస్టేబుల్, ఒక పెట్రోల్ కార్లు, తర్వాత బ్లూ కోల్డ్, తర్వాత నైట్ రౌండ్లో ఆఫీసర్స్ అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. సో దీంట్లో సందర్భంగా 566 విగ్రహాలు ఇక్కడ మన కమిషనరేట్లో పెట్టడం జరిగింది. ఈ అందరూ కూడా ఆర్గనైజర్స్ పర్మిషన్ తీసుకోవాలి. లోకల్ పోలీస్ ఆఫీసర్స్ నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి మీరు అప్లై చేయండి, మేము పర్మిషన్ ఇచ్చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. కానీ మేము చెప్పిన గైడ్లైన్స్ అన్ని పాటించాలి. అలాగే భక్తులు ముఖ్యంగా ఈ విగ్రహ ఆరాధనకు వచ్చేది మహిళలు వస్తుంటారు. మహిళలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ మా షీ టీమ్స్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఆకతాయి పనులు చేసినా ఇమీడియట్గా మాకు తెలిసిపోతుంది. వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకుంటాం. అది గమనించాలి. అలాగే